సినిమాల్లో హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఉన్నట్టే ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ మూవీస్ కూడా ఉంటాయి. ఒకప్పుడంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ గారి కాలంలో అయితే బడ్జెట్ చాలా కంట్రోల్‌లో ఉండేది. అందువల్ల మూవీస్ ఫ్లాప్ అయినా మరీ పెద్ద నష్టాలు వచ్చేవి కాదు. అలాగే కృష్ణ, శోభన్ బాబు, కృష్ణన్ రాజు గార్ల జనరేషన్‌లో కూడా అంతే. మూవీస్ బడ్జెట్ చాలా తక్కువలో ఉండేది. కానీ ఇప్పుడు సినిమాల బడ్జెట్ బాగా పెరిగిపోయింది. దాంతో పాటు నష్టాలు కూడా అదే రేంజ్‌లో పెరిగిపోయాయి. సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అవ్వడం, ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా ఎక్కువ జరగడం లాంటి రీజన్స్ వల్ల ఈ నష్టాలు ఎక్కువైపోతున్నాయి. అయితే ప్రీ రిలీజ్ బేస్ మీద 1,00,00,000 నుంచి 100,00,00,000 వరకు నష్టాలని తెచ్చిన సినిమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 శాంతి క్రాంతి. 1991లో నాగార్జున, రజనీకాంత్, వి. రవిచంద్ర, జూహీ చావ్లా, ఖుష్బూ లాంటి భారీ తారాగణంతో ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పట్లోనే ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. అంతా చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉండటంతో ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్లో జరిగింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యి 3,00,00,000 వరకు నష్టాలు తెచ్చిపెట్టింది. అప్పట్లోనే అంత లాస్ అంటే అది చాలా పెద్ద విషయం. నెక్స్ట్ అంతం. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో 1992లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యి ₹1,00,00,000 లాస్ని తెచ్చిపెట్టింది. నెక్స్ట్ ఆపద్ బాంధవుడు. 1992లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె. విశ్వనాథ్ గారి డైరెక్షన్లో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యి ₹1,00,00,000 లాస్ని తెచ్చిపెట్టింది. చిరంజీవి ఘరానా మొగుడు సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ బిజినెస్ జరిగింది ఈ సినిమాకి. నెక్స్ట్ అశ్వమేధం. 1992లోనే రిలీజ్ అయిన బాలకృష్ణ సినిమా అశ్వమేధంకి కూడా ₹1,00,00,000 వరకు లాస్ వచ్చింది. నెక్స్ట్ నిప్పురవ్వ. 1993లో బాలకృష్ణ హీరోగా రిలీజ్ అయిన ఈ సినిమా ₹2,00,00,000 లాస్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన అదే రోజు బాలకృష్ణ నటించిన మరో సినిమా బంగారు బుల్లోడు కూడా రిలీజ్ అవ్వడం ఈ సినిమాకి పెద్ద మైనస్ అయింది. నెక్స్ట్ గోవిందా గోవిందా. 1994లో నాగార్జున, శ్రీదేవి లీడ్ రోల్స్లో రిలీజ్ అయిన గోవిందా గోవిందా సినిమాకి ₹2,00,00,000 లాస్ వచ్చింది. ఈ సినిమాకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. నెక్స్ట్ బిగ్ బాస్. 1995లో చిరంజీవి హీరోగా రిలీజ్ అయిన ఈ సినిమా ₹4,00,00,000 లాస్ తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచిపోయింది. అప్పట్లోనే అంత లాస్ అంటే అది చాలా పెద్ద విషయం. గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత అదే డైరెక్టర్తో చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. కానీ ఈ సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ కావడం ఇండస్ట్రీనే షాక్కి గురిచేసింది. నెక్స్ట్ వజ్రం. 1996లో నాగార్జున హీరోగా రిలీజ్ అయిన వజ్రం సినిమా ₹3,00,00,000 లాస్ని చవిచూసింది. నెక్స్ట్ రక్షకుడు. 1997లో రిలీజ్కి ముందే సౌత్ ఇండియా అంతా సంచలనం రేపిన సినిమా ఇది. అక్కినేని నాగార్జున, సుస్మితా సేన్ లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ దాదాపు ₹15,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అయితే ఈ సినిమా ₹7,00,00,000 నష్టాలని తెచ్చిపెట్టింది. నెక్స్ట్ యువరత్న రాణా. 1998లో బాలకృష్ణ హీరోగా రిలీజ్ అయిన ఈ సినిమాకి ₹3,00,00,000 లాస్ వచ్చింది. నెక్స్ట్ ఆటో డ్రైవర్. 1998లోనే నాగార్జున హీరోగా రిలీజ్ అయిన ఆటో డ్రైవర్ సినిమా కూడా ₹3,00,00,000 లాస్ తెచ్చిపెట్టింది. నెక్స్ట్ శ్రీను. 1999లో రిలీజ్ అయిన వెంకటేష్ శ్రీను సినిమా ₹5,00,00,000 లాస్ని తెచ్చిపెట్టింది. నెక్స్ట్ మృగరాజు. 2001లో చిరంజీవి హీరోగా రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్కి ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ ఘోరంగా జరిగింది. చిరంజీవి, గుణశేఖర్ డైరెక్షన్లో కాంబినేషన్లో ఆల్రెడీ అప్పటికే చూడాలని ఉంది మూవీ వచ్చి సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా పెద్ద డిజాస్టర్గా నిలిచి ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ₹10,00,00,000 లాస్ తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచిపోయింది. నెక్స్ట్ దేవీపుత్రుడు. 2001లో వెంకటేష్ హీరోగా రిలీజ్ అయిన దేవీపుత్రుడు సినిమాకి ₹8,00,00,000 లాస్ వచ్చింది. నెక్స్ట్ జానీ. 2003లో అత్యంత భారీ హైప్తో ఫస్ట్ టైం ₹20,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా జానీ పెద్ద డిజాస్టర్గా నిలిచి ₹13,00,00,000 లాస్ని తెచ్చిపెట్టింది.
అదే ఇయర్ రిలీజ్ అయిన బాలకృష్ణ సినిమా పల్నాటి బ్రహ్మనాయుడు కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్తోనే రిలీజ్ అయ్యి దారుణంగా ఫ్లాప్ అయ్యి 15 కోట్ల వరకు లాస్ తెచ్చిపెట్టింది. నెక్స్ట్ సైనికుడు, ఆంధ్రావాలా, సుభాష్ చంద్రబోస్ సినిమాలు కూడా 15 కోట్ల వరకు నష్టాలు తెచ్చిన సినిమాలే. నెక్స్ట్ ఒక్క మగాడు 2008లో బాలకృష్ణ హీరోగా అత్యంత భారీ హైప్తో రిలీజ్ అయిన సినిమా ఒక్క మగాడు. ఈ సినిమాకి క్రియేట్ అయిన హైప్తో ప్రీ రిలీజ్ బిజినెస్ 20 కోట్ల వరకు జరిగింది. అయితే ఈ సినిమా పెద్ద డిజాస్టర్గా నిలిచి 17 కోట్ల నష్టాలు తెచ్చిపెట్టింది. 2010లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా పులి, మహేష్ బాబు సినిమా ఖలేజా రెండు సినిమాలు భారీ హైప్తో రిలీజ్ అయ్యి 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నాయి. కానీ రెండు సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యి 20 కోట్ల వరకు నష్టాలు తెచ్చిపెట్టాయి. ఒక్కసారిగా ఇద్దరు సూపర్ స్టార్ల నుంచి ఇంత భారీ లాస్ రావడంతో సినిమా ఇండస్ట్రీ షాక్కి గురైంది. ఇంకా రామ్ చరణ్ నటించిన ఆరెంజ్, అల్లు అర్జున్ హీరోగా రిలీజ్ అయిన వరుడు, బాలకృష్ణ హీరోగా వచ్చిన పరమవీర చక్ర సినిమాలన్నీ కూడా 20 కోట్ల వరకు నష్టాలు ఫేస్ చేశాయి. నెక్స్ట్ శక్తి 2011లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తి సినిమా 23 కోట్ల నష్టాలని తెచ్చిపెట్టింది. అలాగే ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య, వెంకటేష్ షాడో, రామ్ చరణ్ తుఫాన్ సినిమాలు 25 కోట్ల వరకు నష్టాలని తెచ్చిపెట్టాయి. నెక్స్ట్ వన్ నేనొక్కడినే 2014లో మహేష్ బాబు హీరోగా రిలీజ్ అయిన వన్ నేనొక్కడినే సినిమా 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని ఏకంగా 40 కోట్ల లాస్ని చవిచూసి ఇండస్ట్రీలో అత్యంత భారీ లాస్ వచ్చిన సినిమాగా నిలిచిపోయింది. 2014లోనే రిలీజ్ అయిన ఎన్టీఆర్ రభస, మహేష్ బాబు ఆగడు సినిమాలు 25 కోట్ల వరకు నష్టాలు చవిచూశాయి. 2015లో రామ్ చరణ్ హీరోగా రిలీజ్ అయిన బ్రూస్లీ సినిమాకి కూడా 25 కోట్ల నష్టం వచ్చింది. నెక్స్ట్ అఖిల్. అక్కినేని హీరో అఖిల్ ఫస్ట్ మూవీ అఖిల్ 2015లోనే రిలీజ్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా 34 కోట్ల లాస్ తెచ్చిపెట్టింది. ఇక 2016లో పవన్ కళ్యాణ్ హీరోగా రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బాబు హీరోగా రిలీజ్ అయిన బ్రహ్మోత్సవం సినిమాలు రెండు చెరో 36 కోట్ల నష్టాలని చవిచూశాయి. 2017లో నాగార్జున నటించిన నమో వెంకటేశాయ 23 కోట్లు, నితిన్ లై సినిమా 24 కోట్లు, పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా 25 కోట్ల నష్టాలని తెచ్చిపెట్టాయి. స్పైడర్ 2017లో మహేష్ బాబు హీరోగా రిలీజ్ అయిన స్పైడర్ కని విని ఎరుగని రీతిలో 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని కేవలం 60 కోట్ల కలెక్షన్స్ని మాత్రమే సాధించి 60 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. నెక్స్ట్ అజ్ఞాతవాసి 2018లో పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో ఈ అజ్ఞాతవాసి సినిమా మీద అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో ఈ సినిమాకి 125 కోట్ల ప్రీ రిలీజ్ జరిగింది. కానీ ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్గా నిలిచి 62 కోట్ల లాస్ని తెచ్చిపెట్టింది. ఇంకా 2019లో రిలీజ్ అయిన సాహో 52 కోట్లు, సైరా నరసింహారెడ్డి 44 కోట్లు, ఎన్టీఆర్ కథానాయకుడు 50 కోట్లు, ఎన్టీఆర్ మహానాయకుడు 47 కోట్లు, రామ్ చరణ్ వినయ విధేయ రామ 27 కోట్లు లాస్ని తెచ్చిపెట్టిన సినిమాలుగా నిలిచాయి. ఇక నెక్స్ట్ ఆచార్య 2022లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ రిలీజ్ అయిన సినిమా మెగాస్టార్ ఆచార్య. ఈ సినిమా 80 కోట్ల లాస్ని తెచ్చిపెట్టి ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేసేసింది. ఇంకా రాధేశ్యామ్ సినిమా కూడా 120 కోట్లు లాస్ తెచ్చినా ఆ సినిమా బిజినెస్ జస్ట్ వాల్యుయేషన్ మీద జరిగింది. ఎవరికీ పూర్తిగా అమ్మలేదు. అందుకే ఈ సినిమాని ఈ లిస్ట్లో కన్సిడర్ చేయలేము. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.